నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీసీ సంఘాలు నిరాహార దీక్ష చేపట్టాయి. కుల గణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట దీక్షకు దిగారు బీసీ నేతలు. రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఉద్యోగాల్లో రాజకీయాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచేంత వరకు బీసీ సంఘాలన్నీ ఐక్యంగా ఉద్యమిస్తాయన్నారు నేతలు. స్థానిక ఆర్టీ ఆఫీస్ దగ్గర ఆమరణ నిరాదీక్ష అనుకున్నాం కానీ పర్మిషన్ ఈ కారణం వల్ల రీలే కానీ ఎత్తుకేలకు నిరాదీక్ష జరుగుతుంది. ముఖ్య కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 12% రిజర్వేషన్ పెంచుతాము. స్థానిక ఎలక్షన్లు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మేము పెంచుతాం. మాకు బీసీలు ఓట్లు వేయాలి, ఓట్లు వేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని బాగుపెడతామని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మేము నమ్మి గుండు గుత్తగా ఓట్లు వేసినాం. కానీ ఈ రోజు ప్రభుత్వం ఆర్డర్గా పెడుతున్న ప్రభుత్వం ఇంతవరకు పెట్టలేదు. కాబట్టి మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు బీసీలు చూసినట్టయితే విద్యలో మేము వెనుక ఉన్నాం, అదేవిధంగా ఉద్యోగాలలో మేము అనుకున్నాం, అదేవిధంగా రాజకీయాల్లో మేము అనుకున్నాం. మాకు ఎందుకు వెనుకున్నామంటే మేమెంతో మాకంత వాడ దక్కాలి. మేము కొన్ని వందల మంది ఉంటే రిజర్వేషన్లు మాత్రం 5 సంఖ్యలో 10 సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి మాకు 50% రిజర్వేషన్ పెంచాల్సిందే, లేకపోతే మీ ఊరుకు. ఎందుకంటే ఏ పార్టీలోకి వచ్చిన ఒప్పుడు కానీ మా బీసీ రాజ్యాలకు వస్తే మాత్రం ఏ పార్టీ వాడు కూడా